సిల్కు స్మిత. అప్పట్లో ఈ పేరు వింటేనే కుర్రకారులు ఊగిపోయేవాళ్ళు. ఆమె సినిమా వస్తుందంటేనే 2 రోజుల్లో ముందు వస్తుందంటేనే ఈ రోజు నుంచి హడావుడి చేస్తూ ఉండేవాళ్ళు. సో అలాంటి ఆమె ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి సినిమాల్లో డబ్బులు ప్రొడ్యూస్ చేసి విపరీతంగా నష్టాలకు పాలై ఆమె చివరికి ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళిపోయింది. సో ఈ ఆత్మహత్య చేసుకోవడానికి అప్పట్లో పలు పేర్లు అయితే బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆ పేర్లు కొన్ని వెబ్సైట్లో బాగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో ఏంటంటే అది ఆ డిస్కో శాంతి, శ్రీహరి గారి వాళ్ళ వైఫ్. ఆమె చేసిన సినిమా కూడా ఆమె ఏమో ప్రొడ్యూస్ చేసింది, సినిమా మధ్యలో అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ వీళ్ళ సినిమా కూడా ఏమో ప్రొడ్యూస్ చేసింది. సో కొన్ని ఏదో కారణాల వల్ల సినిమా రిలీజ్ కాలేదని చెప్తున్నారు. సో అసలు ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత అవసరం అప్పట్లో ఎందుకు వచ్చిందంటారు? మెయిన్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకోవటం. అది ఒకటే కాకుండా డబ్బు పోగొట్టుకున్నందుకు దాదాపుగా ఎవరు ఆత్మహత్య చేసుకోరు కదా. ఆమెకి ఎందుకంటే అప్పటికి సినిమాల్లో చేయటానికి ఆమెకి ఏజ్ ఉంది, సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆర్థిక నష్టం వల్ల ఒక్కదాని వల్ల ఆమె ఆత్మహత్యకి పాల్పడలేదు. కానీ ప్రేమించిన వ్యక్తి మోసం చేయటం వల్ల ఎక్కువగా బాధపడి ఆత్మహత్య చేసుకుందని అంటారు. అసలు అది ఫీల్డ్కి సంబంధించి ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో అప్పుడులో అతన్ని ప్రేమించటము, బాగా దగ్గర అవ్వటం, అతను మోసం చేయటం వల్ల వేరే పెళ్లి చేసుకోవటం, ఇవి చేయటం వల్ల ఏమో ఆ కారణాలతో మానసికంగా బాధపడి ఆత్మహత్య చేసుకుంది అంటారు. ఇక నష్టాలు అంటారా, ప్రొడ్యూసర్గా చేయటం, అవి డిస్కో శాంతి గారి మూవీ రిలీజ్ అయ్యి ఆడలేదు. దానికి డిస్కో శాంతి గారు ఏం చేస్తారు? ఇప్పుడు చిరంజీవి గారు లాంటి సినిమాలే ఫ్లాప్ అవుతాయి, దానికి మనం ఏం చేయలేము కదా. నటించిన వాళ్ళకి ఏం సంబంధం ఉండదు కదా. తర్వాత రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ వాళ్ళిద్దరితో ప్రేమించి చూడని సినిమా తీయటం, అది కూడా డిజాస్టర్. ఎందుకంటే దానికి ఇప్పుడు ఎవరైతే ఆమె దగ్గరే ఉండి ఎక్కువగా ఆమెను మోసం చేసిన వ్యక్తి అంటే ఆమె దగ్గర ఉన్న పర్సనల్గా ప్రొడక్షన్ అవి చూసుకునే ఆమె మేనేజరే. ఆర్థికంగా ఏమో నష్టపోవటానికి కారణం ఆయన ఎక్కువ. ప్రసాద్ ఏదో ఉంది ఆయన పేరు. ఆయన వల్ల ఆ సినిమాకి బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టేయటం, అంటే సినిమాకి బడ్జెట్ పెట్టాడో లేకపోతే ఈయన నొక్కేసాడో తెలియదు. కానీ ఆ సినిమాకి మాత్రం మూవీకి ఎక్కువ బడ్జెట్ అవటం, ఆమె కూడా ఈ గీస్తులో తాకట్టు పెట్టి అవి పెట్టి ఆ సినిమాకి డబ్బులు సమకూర్చి ఇవ్వటం, ఆ సినిమా రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అవటం, సినిమా డిజాస్టర్ వల్ల ఆ డబ్బులు మొత్తం నష్టపోవటం అందులో పెట్టినవన్నీ. ఇట్లాంటివి ప్లస్ ఇప్పుడు మనకి టీవీలో చూస్తుంటాం కదా, మన చిట్టిబాబు గారు అని. చిట్టిబాబు గారి ఫాదరు డైరెక్షన్లో ఒక సినిమా తీసింది మళ్ళీ. ఆ సినిమా కూడా నా పేరు దుర్గా ఏదో సినిమా. ఆ సినిమా తీసిన ఆ సినిమా అసలు రిలీజ్ అవ్వాల, ఆర్థిక నష్టాల వల్లే. ఇంకా పెట్టుబడి పెట్టలేక, డబ్బులు లేక, అప్పు దొరక్క, ఈ రకరకాల కారణాలతో అప్పటికే ముందు సినిమా ఏమో మేనేజర్ మోసం చేయటం, ఈ పరిస్థితుల్లో అప్పు దొరకపోవటం, ఉన్న నగలు అవి కూడా అప్పటికే తాకట్టు పెట్టేయటం, ఇవన్నీ జరిగిన పరిస్థితుల్లో ఆ సినిమాకి డబ్బులు పెట్టలేకపోయింది, సినిమా ఆగిపోవటం జరిగింది. కానీ సినిమాకి అయితే అప్పుడులో టేబుల్ ప్రాఫిట్ అయితే బాగా వచ్చేది, కంప్లీట్ అయ్యి ఉంటే అనేది అప్పుడులో ఒక టాక్. కానీ ఇది జరగటం వల్ల సినిమా ఆగిపోయింది. తర్వాత ఆమె ఈ మానసికంగా బాధతో ఎక్కువ ఆత్మహత్య చేసుకుంది అంటారు. ఒకప్పుడు ఆమె సినిమా హీరోలతో సమానంగా ఆమె ఫేస్ కనబడేటట్టు సినిమా పోస్టర్లు వేసేవాళ్ళు. సిల్క్ స్మిత్ ఉందని తెలియటానికి వాల్ పోస్టర్. ఆమె మొహం చూసి సినిమాకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో దాదాపుగా ఆమె ముఖం కనబడితే సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఆమె అంటే ఈ డ్యాన్సులు ఎట్లా అంటే మనకి ఇప్పుడు వ్యాంప్ క్యారెక్టర్లో లేకపోతే ఐటమ్ సాంగ్స్ చేసేది. కానీ ఆమె మంచి యాక్టర్ కూడా. అసలు కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్లు వేసింది ఆమె. సినిమాని లీడ్ చేసింది. వసంత కోకిల కమల్ హాసన్ సినిమా, అట్లాంటి సినిమాలు కానీ, మన చిరంజీవి గారి ఛాలెంజ్ మూవీ కానీ, అటువంటి వాటిల్లో మంచి మంచి క్యారెక్టర్లు, సినిమా అంతా ఉండే క్యారెక్టర్లు అవి ఉండటము, అందులో ఆమె యాక్షన్ కానీ అది బాగా ఎలివేట్ అవ్వటం, మంచి పేరు ఉంది ఆమెకి. యాక్టర్గా మంచి పేరు ఉంది. సేమ్ టైము ఐటమ్ సాంగ్స్ చేస్తే జనాలు అంతా దారుణంగా విపరీతంగా ఆమె కోసమే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బావ బామ్మర్ది సినిమా, మన సుమన్ కృష్ణరాజు గారి ఆ సినిమా సాంగ్ ఇప్పటికీ మనకి చూడండి, ఇప్పుడు బావలు సే పాట ఇప్పటికీ మనకి వినబడుతూనే, ఎవరికి ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది. అది ఇక అదే నాకు తెలిసి మనకి తెలుగులో ఆమె లాస్ట్ ఐటమ్ సాంగ్ బాగా పాపులర్ ఆమె చేసింది. దాని తర్వాత ఆమె సూసైడ్ చేసుకోవటం, ఇది నేపథ్యం. కానీ మోసం చేయటమే ఆమె. పాప అందరూ అన్ని రకాలు మోసం చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మోసం చేశారంటారు.
డబ్బులు మొత్తం వాళ్ళు తీసేసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళే ఏమీ మిగల్చకుండా ఏమీ లేకుండా ఏమి పేరు మీద ఆస్తులు కానీ ఏమీ లేకుండా చేయటం. అట్లా ఎక్కడ మారుమూల ఏలూరు దగ్గర ఉన్న ఒక పల్లెటూరు నుంచి మద్రాసు దాకా ప్రయాణం చేసి 3 భాషల్లో సిల్క్ స్మిత్ అంటే ఒక పేరు మోగిపోయింది అప్పుడులో. ఆమె ఫేస్ కానీ ఆమె ఐస్, ముఖ్యంగా ఆమె కళ్ళు ఆ తర్వాత ఇండస్ట్రీలో దాని ముందు కానీ ఆ తర్వాత కానీ అట్లాంటి కళ్ళు ఎవరు చూడలేదు, చూడపోరు కూడా. అంత మంచి కళ్ళు ఆమె కళ్ళు చూస్తేనే చాలా మంచి ఐసైట్, అసలు ఎక్సలెంట్ కళ్ళు ఆమె. అటువంటి కళ్ళు అయితే మళ్ళీ ఎవరికి మనం చూడలేదు, ఇంకా చూడబోం కూడా ఆమె. అదే దురదృష్టం. అది ఒక్కటే కాకుండా అప్పట్లో మహానటి సావిత్రి గారిని కూడా ఈ విధంగా మోసం చేశారు. ఇంట్లో వాళ్ళే, సొంత భర్తే కట్టుకున్న వాళ్ళే ఆమె దగ్గర మొత్తం లాక్కుని వేసుకుని ఆమె చివరికి మత్తుకు బానిస అయ్యే విధంగా చేసేసి కట్టుకుందంటే ఆమె చివరికి చనిపోయే విధంగా చేశారు. జెమిని గణేషన్ గారిని చేసుకుందాం. ఆయన అప్పటికి అది 3 పెళ్ళిళ్ళు ఏమో, ఏమది 3వది ఏమో, 2వది అనుకుంటా, ఏమో 3వది అప్పటికి. ఓకే. ఈ పరిస్థితుల్లో అసలు ముందు హీరోయిన్లు దాదాపుగా పెళ్ళైన వాళ్ళని ప్రేమించడం, వాళ్ళ చేతిలో మోసపోవటం. సావిత్రి గారు అయితే మంచి ఉదంతం. అసలు హీరోయిన్లు ఇప్పుడు మన హీరోయిన్లు అందరూ బ్రహ్మాండంగా వెల్సెటిల్డ్, ఇట్లాంటివి ఏం లేవు, మోసపోవటాలు లేవు, ఏమీ లేవు. అంటే ఒక రకంగా వాళ్ళు వీళ్ళకి అందరికీ ఒక గుణపాఠం లాగా వీళ్ళు తీసుకున్నారో ఏమో, కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితుల్లో. సావిత్రి గారి టైంలో అదే. కానీ తర్వాత చాలామంది అంటారు, వాళ్ళ పిల్లలు కూడా అంటారు, మా నాన్న వల్ల ఏమో ఇబ్బంది పడలేదు, మా నాన్న ఆస్తులు తీసుకోలేదు అట్లా ఏమో. కానీ ఉదార స్వభావం, అడిగిన వాళ్ళకి ఇచ్చేయటం, డబ్బులు ఎంత పడితే అంత సాయం చేసేయటం, తాగుతూ మించి సాయం చేయటం, అప్పు తీసుకొని కూడా సాయం చేయటం, ఇట్లాంటివి ఆమె బాగా చేయటం వల్ల ఆమె దెబ్బతింది బాగా. అలానే మనకి ఈ తుఫాను వరదలు వచ్చిన టైంలో అప్పుడు కూడా వచ్చినప్పుడు ఆమె నగలు తీసేసి వాటికి ఇచ్చేయటం, ఇటువంటివి చేసినప్పుడు కూడా కొంత ముందు వెనక ఆలోచించి మనం దానం చేయాలంటే ఉన్న మంచి ఉద్దేశం బాగుంటుంది. కానీ మనకి లేకుండా మనం దానం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ రోజుల్లో ఆమె అంత ఆలోచించలేదు. చేతికి ఎముక లేనట్టు ఆమె అట్లా దానాలు చేసేయటం. ఈ పరిస్థితుల్లో ఆమె లాస్ట్ సినిమా అవకాశాలు పోవటం, అవి లేకపోవటం, చివర ఏజ్డ్ యాక్టర్గా కూడా ఆమె కొన్ని సినిమాల్లో చేసింది. కరెక్ట్. అప్పట్లో ఇంతమంది ఈ మత్తుకు బానిసపడి, లేకపోతే వాళ్ళ మేనేజర్ చేతుల్లో మోసపోయి, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోలు కూడా వాళ్ళని వాడుకుని మోసం చేస్తారని ఒక టాక్ నడిచింది. మీరు వినే ఉంటారు. ప్రతి ఫీల్డ్లో ఉన్నాయండి. అదే ప్రతి ఫీల్డ్ అంటే ప్రతి భాషల్లో ఉన్న నటుల విషయాల్లో ఇవన్నీ నడిచినాయి. సిల్క్ స్మితకి రాజేంద్ర ప్రసాద్ మధ్య ఏదో ఉంది అని అప్పుడు నడిచింది. చంద్రమోహన్కి ఎట్లా? చంద్రమోహన్ ఆ టైపు ఎప్పుడు వివాదాల్లో లేడు ఎవరితోనూ. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు, కానీ అన్నిట్లోనూ మొన్న కూడా రీసెంట్గా చూసాం మనం, నోటి వాళ్ళతో మాట్లాడాడని ఆలీనేదో ఇది అట్లా రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నాయి. కానీ అప్పట్లో కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి కొంతమంది హీరోయిన్లు బాటంగా రాజేంద్ర ప్రసాద్తో చేయమని అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈయన కొంచెం ఆర్షివ్ ప్రవర్తిస్తాడనో అట్లా. ఇప్పుడు రజనీ గారు కూడా ఉన్నారు. ఇంతకుముందు ఆయనతో చాలా సినిమాలు చేసింది, 14 సినిమాలు 15 సినిమాలు చేసినట్టున్నాం. రజనీ అని హీరోయిన్, ఆమెను కూడా ఇట్లానే ఎంటబడి ఇచ్చేవాడని ఇది అని అప్పుడులో మంచి టాక్ ఉంది. తర్వాత ఆమె దానికి క్లారిటీ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఈయన, నేను తెల్లగా ఉంటాను కాబట్టి నువ్వు ఎందుకు అంత తెల్లగా ఉంటావు, అంత హెల్దీగా ఎందుకు ఉంటావు అని పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏమేమి తింటుంది, ఏమేమి జ్యూసులు తాగుతుంది అని తెలుసుకోవడానికి పొద్దుగూకులు ఏమనే ఫాలో అయ్యేవాట. ఆయన ఆ ఆస్పెక్ట్లో నన్ను ఫాలో అయ్యేవాడు. మా అమ్మ దగ్గరికి వచ్చి ఏమేమి తింటుంది, ఏం చేస్తుంది, అసలు ఎన్ని గంటలు పడుకుంటుంది, ఇట్లాంటివన్నీ అడిగి అట్లా ఫాలో అయ్యేవాడు. కానీ వేరే ఉద్దేశం కాదు, హెల్త్ కాన్షియస్ మీద ఆ దృష్టితో నన్ను ఫాలో అయ్యేవాడు అని చెప్పింది. అట్లా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఆమె క్లారిటీ ఇవ్వకముందు ఈ మధ్య కాలంలో ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆయన ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే దానిలో కూర్చొని. దానికి ముందు వరకు ఏమనుకుంటారు, చంద్రమోహన్ రజనీ చుట్టూ తిరిగేవాడు అని రకరకాల పుకార్లు వాళ్ళిద్దరికి లింకు కట్టి. ఇట్లా క్లారిటీ అనేది లేకపోతే ఇట్లానే ఏవో ఒకటి వస్తూ ఉంటాయి.